గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఈ 6 చిత్రాల గురించి తెలుసా మీకు? వీటిలో ఫ్లాపులు ఎన్నంటే, చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు హీరోల చేతులు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మంచి కథ కూడా హీరోలకు నచ్చకపోవచ్చు. దర్శకులు సరిగా నెరేషన్ ఇవ్వకపోవచ్చు. మరికొన్నిసార్లు చెత్త కథలను కూడా హీరోలు ఓకే చేసేస్తుంటారు. చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు హీరోల చేతులు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మంచి కథ కూడా హీరోలకు నచ్చకపోవచ్చు. దర్శకులు చెప్పే విధానాన్ని బట్టి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం కథల ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన రిజెక్ట్ చేసిన చిత్రాల జాబితా చూస్తే రామ్ చరణ్ జడ్జిమెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జోష్ మగధీర తర్వాత రామ్ చరణ్ చేయాల్సిన చిత్రం జోష్. స్వయంగా దిల్ రాజు వెళ్ళి రామ్ చరణ్ చిరంజీవిని అడిగారు. మగధీర తర్వాత చరణ్ ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదు అని చిరంజీవి రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా వివరించారు. జోష్ రిలీజ్ అయ్యి నిరాశపరిచిన తర్వాత చిరంజీవి గారి అనుభవం అర్థమైంది అని దిల్ రాజు తెలిపారు. ఓకే బంగారం 2014లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదనిపించే విజయం సాధించింది. మణిరత్నం మొదట ఈ చిత్రాన్ని రామ్ చరణ్తో చేయాలనుకున్నారు. కథ బాగున్నప్పటికీ తన ఇమేజ్కి ఈ చిత్రం సెట్ కాదని చరణ్ రిజెక్ట్ చేశారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో సూర్య నటన అద్భుతం. వివిధ షేడ్స్లో సూర్య పలికించిన ఎమోషన్స్, హావభావాలు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుకుండిపోతాయి. అయితే సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రాన్ని మొదట గౌతమ్ మీనన్ రామ్ చరణ్తో చేయాలనుకున్నారు. ఆ సమయంలో చరణ్ మగధీరతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రాన్ని ఓకే చెప్పలేకపోయారు. ఏటో వెళ్ళిపోయింది మనసు. ఎలాగైనా రామ్ చరణ్తో సినిమా చేయాలని గౌతమ్ మీనన్ మరో ప్రయత్నం చేశారు. ఈ కథని రామ్ చరణ్కి వినిపించారు. ఆల్రెడీ ఇదే తరహాలో చేసిన ఆరెంజ్ మూవీ వర్కౌట్ కాకపోవడంతో చరణ్ రిస్క్ తీసుకోలేదు. గౌతమ్ మీనన్కి రెండోసారి కూడా నో చెప్పారు. దీంతో ఈ మూవీ నాని చేతుల్లోకి వెళ్ళింది. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించాల్సింది. వీళ్ళిద్దరి కాంబినేషన్కి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే కథ పూర్తి స్థాయిలో నచ్చకపోవడంతో చరణ్ ఈ చిత్రానికి నో చెప్పాడు. అదే VD12. దీనితో అదే కథతో గౌతమ్ విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఈ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏజెంట్ ఆల్రెడీ సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కాంబినేషన్లో ధృవ వచ్చింది. మంచి విజయాన్ని కూడా కైవసం చేసుకుంది. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి రామ్ చరణ్తో ఓ చిత్రం చేయాలనుకున్నారు. చరణ్కి ఓ యాక్షన్ మూవీ కథ లైన్ వినిపించారట. అయితే చరణ్ కొన్ని కారణాలతో సున్నితంగా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ రిజెక్ట్ చేసిన చిత్రమే ఏజెంట్ అనే ప్రచారం కూడా ఉంది. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ కథ అఖిల్ వద్దకు వెళ్ళిందని రూమర్స్ వ్యాపించాయి. అయితే ఏజెంట్ చిత్రం సురేందర్ రెడ్డి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే.